జై శ్రీరామ్. పహల్గామ్ ఉదంతం తర్వాత సింధు నది లేకపోతే సిమ్లా ఒప్పందం ఈ రెండింటి మధ్యలో ఇవి ఎవరి నిర్ణయాలు వాళ్ళకి తర్వాత జీలం నదిలోంచి ఒక చుక్క బొట్టు లేకుండా కూడా వదిలిపెట్టే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. సింధు నదిలోంచి ఒక చుక్క బొట్టు వదిలిపెట్టలేని పరిస్థితి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక పాకిస్తాన్ అతలకుతలం అవుద్ది, ఇబ్బంది పడుతుంది, నీళ్ళ కోసం ఇబ్బంది పడుతుంది, అవన్నీ మనకు సంబంధం లేని అంశాలు. మన పని మనం చేసుకున్నామంటే పెహల్గామ్ నష్టాన్ని మనము అంచనా వేయలేము. అది దీర్ఘకాలికంగా కాశ్మీర్ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఢిల్లీ నుంచి కాశ్మీర్ వెళ్ళే విమానాలన్నీ ఖాళీగా వెళ్తున్నాయి. ఒకప్పుడు 20,000 15,000 ఇట్లా ఉండే రేట్లు ఇప్పుడు 3,000 4,000కైనా కూడా 10 సీట్లు నిండని పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ పర్యాటక రంగము ఎండాకాలంలో ఎంతగా అభివృద్ధి చెందింది, ఎంతగా నష్టపోతుంది, అక్కడి ప్రజలు ఎంతగా ఇబ్బంది పడతారనేది వాళ్ళు కాలక్రమేణా తెలుసుకుంటారు. అంటే అందరు కాశ్మీర్ ప్రజలందరూ ఉగ్రవాదులని కాదు, కానీ ఒక్క ఉగ్రవాది ఉన్నా కూడా అంటే కడివేడు నీళ్ళలో ఒక చుక్క విషపు చుక్క పడ్డా కూడా అది ఎలా అవుతుందో ఇప్పుడు కాశ్మీర్ పరిస్థితి అలా అయింది. ఆ ఒక్క చుక్క కూడా లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత కాశ్మీర్ ప్రజలది. అసలు ఉగ్రవాదం అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత కాశ్మీర్ ప్రజలది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలది కాదు, కాశ్మీర్ ప్రజలది. సో ఇది ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం వచ్చేసింది. యుద్ధం అంటే యుద్ధమే, ఇక దానికి మినహాయింపులు ఉండవు. మా కొడుకు ఆపరేషన్ కోసం వచ్చినాం, ఇంకో 10 రోజులు ఉంటాం, మా ముత్తవకు సర్దిలేసింది, జ్వరం వచ్చింది, దగ్గువర్షం వచ్చింది, ఇంకా 10 రోజుల తర్వాత పోతామంటే ఇక్కడ మినహాయింపులు ఏమి ఉండవు. అది పాకిస్తాన్ ప్రజలు గమనించాలి. వెళ్ళి వాళ్ళ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మీరు చేయడం వల్లే మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి. లేకపోతే చైనా పోండి కదా, ఇక్కడ ఇండియాలోనే ఆపరేషన్ చేసుకోవాలని ఏముంది. చైనా వాడు కూడా చేస్తాడు, చైనా వాసులు ప్రొడక్ట్ చేసినట్టు వాడు కూడా ఒక ఆపరేషన్ చేసి పంపించేస్తాడు. అక్కడికి పోవాలి. చైనా పాకిస్తాన్ టు చైనా పెద్ద నష్టమేమున్నది, ఇండియాలోనే ఆపరేషన్ చేసుకోవాలని రూల్ ఏముంది. కాబట్టి ఎవరికి ఎలాంటి మినహాయింపు లేదు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా, సిమ్లాలో ఉన్న వాళ్ళైనా, కాశ్మీర్లో ఉన్న వాళ్ళైనా, కన్యాకుమారిలో ఉన్న వాళ్ళైనా భారతదేశాన్ని వీడిపోవాల్సిన అవసరం వచ్చింది, పోవాల్సిందే. లేకపోతే వాళ్ళని మనం ఎందుకు పెంచి పోషించాలి. ఒకప్పుడు బాగుంది, బాగులేదు, అయిపోయింది, వెళ్ళిపో అంతే, ఇంకా వేరే ముచ్చట్లేదు. దీంట్లో ఎగ్జామ్షన్స్ ఏడుస్తున్నారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాలా అనేవాళ్ళే నిజమైన దేశద్రోహులు. అరే భయ్ వాళ్ళు అనారోగ్యంతో వచ్చారు కదా, వాళ్ళకు ఎట్లా ప్రాబ్లం, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు అన్నవాడే నిజమైన దేశద్రోహి. వాళ్ళను ఫస్ట్ మనం క్షమించొద్దు. ఇది పరిస్థితి. ఈ రకంగా జరుగుతున్న కార్యక్రమాల్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధ వాతావరణం వచ్చేసిన తర్వాత, యుద్ధం జరుగుతుంది జరగదు తర్వాత విషయం, ఆ వాతావరణం వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం అంతే ఉంది. ఒక లేడీ అక్కడ సరిహద్దు బార్డర్ దగ్గరికి వెళ్ళి అల్లరి గొడవ చేస్తుందట. నేను పోవాలా, నాకు భారత పాస్పోర్ట్ ఉంది కానీ నా భర్త పాకిస్తాన్, నేను పోతా అంటే ఉంటావు తర్వాత ముచ్చాడు, అవసరం లేదు. అది సీమ హైదరాట, ఆమె ఇక్కడ ఉండన్నా అక్కడనే ఉండన్నా, నాకు బిడ్డ పుట్టింది. ఎట్లా అంటే వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ కావచ్చు, మన్ను మశానం ఏదైనా కావచ్చు కదా, భారతదేశాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొంత నష్టం కొందరికి జరగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా భారతదేశానికి మేలు జరిగే కార్యక్రమాలు చేయాలంటే ఇది సరి అయిన తరుణం. చేతులారా వాళ్ళు పాకిస్తానీయులు కొని తెచ్చుకున్న కష్టం ఇది. అటు పాకిస్తాన్కి సంబంధించిన ఒక పెద్ద మనిషి, ఒక రాజకీయ నాయకుడు అంటున్నాడు, మేము చైనా వాళ్ళకు తొత్తులం అయిపోయి లేదా అమెరికా వాళ్ళకు చెంచాలం అయిపోయి మాకు ఇంత కష్టం తెచ్చుకున్నాం, నిజంగా మేము ఇది కాదు, మాకు ఇట్లాంటి అవసరం లేకుండే మేము ఏదో ఆశపడి చేసినాం, డబ్బుకో మన్నుకు ఆశపడి చేసినామని చెప్పి అంటున్నాడు. ఇలాంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకొని ఇప్పుడు భారతదేశం మీద విరుచుకుపడుతుంటే ఎవడు ఒప్పుకుంటాడు? ఏ భారతీయుడు కూడా ఒప్పుకునేది లేదు. ఇది చివరి అవకాశం. పహల్గామ్ అనేది చివరి అవకాశం. ఇక మనం కూడా ఇజ్రాయిల్లా మారాల్సిందే. భారతీయుని మీద దెబ్బ పడిందంటే ఆ పడ్డవాని జాతి అంతా నాశనం కావాలంతే. ఇంకా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రేపటి భవిష్యత్తులో భారతదేశానికి విపరీతమైన కష్టం వస్తుందని మాత్రం జనం చెబుతున్నారు. అది వాస్తవం కూడా. ఇక ఆలోచించాల్సింది ప్రజలు, మనమందరం కూడా. జై శ్రీరామ్.